ఒకవేళ మీ జీవితం దారి తప్పనట్టు అనిపిస్తే మీరు ఒంటరివారు కాదు. బైబిల్ జీపీఎస్ గురించి కాదు, ఒక కాపరి గురించి చెబుతుంది. ఐసయా 48:17 మిమ్మల్ని పిలుస్తోంది. నేనని దేవుడైన యెహోవాను, నీకు మంచి చేయునట్లు నీకు బోధించువాడు, నీవు వెళ్ళవలసిన త్రోవలో నిన్ను నడిపించువాడు. దీన్ని వినండి, దీన్ని నమ్మండి. ఇది సలహా కాదు. దేవుడు జీవితాన్ని ఇచ్చే మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు, గంధర్ గౌరాన్ని కాదు. ఒకవేళ మీరు మీ దారిలో వెళ్తుంటే ఇప్పుడు ఆగి వెనక్కి తిరిగే సమయం. మలుపు తిరగండి. పశ్చాత్తాపం సిగ్గు కాదు, ఇది ఇంటికి తిరిగి రావడం. యేసుక్రీస్తు మన గందరగోళంలోకి వచ్చారు మనల్ని సరిచేయడానికి. ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మండి. మీరు ఎక్కడ తప్పు చేశారో ఒప్పుకోండి. ఈ రోజు ఆయన మార్గాన్ని ఎంచుకోండి. ఈ పిలుపు అత్యవసరం. తీర్పు నిజం, కానీ దైవంత నిజం. జీవితాన్ని ఎంచుకోండి. క్రీస్తును అనుసరించండి. దేవునికి మా పన్ను అంగీకరించండి. ఆయన మిమ్మల్ని నీతి మార్గంలో నడిపించనివ్వండి. ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? ఇలా చెప్పండి, ప్రభువైన యేసు, నేను పశ్చాత్తాపడుతున్నాను మరియు నిన్ను అనుసరిస్తాను. ఐసయా 48:17 ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. లేచి ఆయనను అనుసరించండి. కొత్త ప్రారంభం ఇక్కడి నుండే. ఆయన దయ మీకోసమే. ఈ క్షణం మీదే. ఆయన ముందు నడుస్తారు.